చాలామంది అంటే ఇప్పుడు కాదు. నేను యాక్చువల్‌గా బేసిక్‌గా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ప్రో రెస్లింగ్ అనేది చూస్తుండే. లైక్ డబ్ల్యూడబ్ల్యూఈ గాని, ఇంకా దానికి మించి కూడా పాతవి ఏవి న్యూ జపాన్ ప్రో రెస్లింగ్, వరస్ట్‌వి అంటే లైక్ టీఎన్ఏ చూస్తుండే. రింగ్ ఆఫ్ ఆనర్ మంచిగా ఉంటుండే. నెక్స్ట్ బ్రిటిష్ రెస్లింగ్ చూస్తుండే. ఈవెన్ ఎన్‌డబ్ల్యూఏ, డబ్ల్యూసీడబ్ల్యూ, ఈసీడబ్ల్యూ వాటివి కూడా కొన్ని అంటే మొత్తం చూడలేదు కానీ బట్ ఐ నో లైక్ అవి ఎట్లా వచ్చినాయి అండ్ అట్లా డెమినిష్ అయినాయి అన్నది. అండ్ స్టిల్ ఇప్పటికీ నేను చూస్తా. అండ్ అదే నాకు యూఎఫ్సీలోకి కూడా తీసుకెళ్ళి ఉండే, అంటే లైక్ రెస్లింగ్ అనేది ఇంకా ఫైట్స్లోకి. సో అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఎందుకురా ఇంకా ఇప్పటికి కూడా చూస్తావు, అది అంత స్క్రిప్టెడ్ ఫేక్ అంటే ఎస్ అది స్క్రిప్టెడ్ ఫేక్, బట్ ఇట్స్ దాని పేరులోనే ఉంది, ఇట్స్ ఎ ప్రో రెస్లింగ్, లైక్ ప్రొఫెషనల్ రెస్లింగ్. సో ఎంత స్క్రిప్టెడ్ చేసినా కానీ లైక్ అది మీరు కన్వే చేయగలిగిన విధానాన్ని బట్టే కదా హిట్ ఆర్ ఫ్లాప్ అనేది చెప్పగలుగుతాం. లైక్ ఇప్పుడు వాళ్ళు ఎంత ప్రొఫెషనల్ రెస్లర్స్ అయితే అంత పెద్ద బిజినెస్ చేస్తారు కదా. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అనేది చాలా చిన్న కంపెనీ ఏం కాదు కదా. ఇట్స్ వన్ ఆఫ్ ది లైక్ టాప్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్లో టాప్ మోస్ట్ కంపెనీ. $3-4 బిలియన్ అనుకుంటా వర్త్ వాల్యూ అది. సో అంటే లైక్ ఇదంతా ఎందుకు అంటే లాస్ట్ వీక్ రెసల్మేనియా 40 జరిగినుండే. సో నేను ఎందుకు ఇంకా లైక్ చేస్తాను, ఇంకా చూస్తాను అన్నదానికి మెయిన్ రీజను ఆ రోజు జరిగిన ఫస్ట్ మ్యాచ్ అండ్ ఆ రోజు జరిగిన లాస్ట్ మ్యాచ్. లైక్ ఆ రెసల్మేనియా స్టార్టింగ్ మ్యాచ్, ఓపెనింగ్ మ్యాచ్ అండ్ ఎండ్ మ్యాచ్, మెయిన్ ఈవెంట్. దాన్ని బట్టే లైక్ ఎందుకు ఇంకా మేము దాన్ని పట్టుకుని ఏలాడతాం అన్నది ఒక రీజన్. సో లైక్ ఇట్స్ ఏ లైక్ ఒక సినిమా స్టోరీ టెల్లింగ్ కంటే కూడా లైక్ చాలా సినిమా స్టోరీ టెల్లింగ్స్ కంటే కూడా దిస్ ఇస్ లైక్ వే చాలా బెటర్. అండ్ ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న థ్రెడ్స్ అన్నీ కలిపి మంచి పే ఆఫ్. లైక్ ఒక రకంగా చెప్పాలంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ టైప్ ఒక అంటే మంచి కంపారిజన్ తీసుకోవాలంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎలా అయితే ఎండ్ అయిందో అండ్ దాని తర్వాత నుంచి ఎలా అయితే స్టార్ట్ అయిందో అంటే నెక్స్ట్ ఫేజ్. సో ఇది కూడా అంతే నా దృష్టిలో చెప్పాలంటే రెసల్మేనియా 40 ఈజ్ లైక్ అవెంజర్స్ ఎండ్ గేమ్. అండ్ దీని తర్వాత నుంచి ఇప్పుడు అంతా కొత్త ఎరా, న్యూ ఎరా. అండ్ ఇక్కడ వరకు రావడానికి గల రీజన్స్ ఏంటిది, ఈ ఫైట్ అంటే ఐఎమ్ సారీ ఈ మ్యాచ్ ఇంత బాగా అంటే క్లిక్ అవ్వడానికి రీజన్స్ ఏమున్నాయి అన్నది ముందు నేను చెప్తాను. అంటే నాకు నచ్చిన పాయింట్స్, లైక్ నాకు గుర్తు తెచ్చిన మెమరీస్ అన్నీ అవన్నీ కూడా. సో దానికోసం వెల్కమ్ టు నాట్ ఎట్ ఆల్ హ్యూమర్ పాడ్కాస్ట్ బై ద సివిల్ ఇంజనీర్, అవైలబుల్ ఆన్ ఆల్ ఆడియో ప్లాట్ఫామ్స్. మీకు నచ్చింది స్పాటిఫై, యాపిల్. ఈ మధ్య స్పాటిఫైలో మంచి నంబర్స్ అయితే పెరుగుతున్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరన్నా ఉంటే కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఇవ్వండి, షేర్ చేయండి, రివ్యూస్ రాయండి, రేటింగ్స్ ఇవ్వండి. నేను Q&A అవి పెడతాను, పోల్స్. కొంతమంది పోల్స్లో కొడతారు బికాస్ ఇట్స్ లైక్ ఈజీ కదా, వన్ క్లిక్ థింగ్. Q&A అంటే కష్టమే నాకు కూడా, అంటే నేనే చాలా తక్కువ మందికి రాస్తాను. సో ఆబ్వియస్గా అది కరెక్టే. బట్ పోల్స్ అనేవి ఇట్స్ లైక్ ఈజీ థింగ్, ఎస్ ఆర్ నో, జస్ట్ ఎస్ ఆర్ నో ఆర్ దిస్ ఆర్ దట్ అన్నట్టుగా. సో అదన్నా ఏదో అంటే లైక్ ఇట్స్ లైక్ ఇంటరాక్షన్ థింగ్ లాగానే అనుకోండి. అండ్ నేను అంటే లైక్ అడ్వర్టైజింగ్ మై సెల్ఫ్ అనేది చాలా తక్కువ నాకు అర్థమైంది. ఎందుకంటే లైక్ నేను ఇన్ని ఎపిసోడ్స్ పెట్టిన వరుసగా అండ్ నన్ ఆఫ్ దెమ్ నేను ఇన్స్టాగ్రామ్లో లైక్ అసలు షేర్ కూడా చేయలే. అంటే నేను మర్చిపోతున్నానా లేక నాకు గుర్తు రావట్లేదు అన్నది నాకు ఐడియా లేదు. బట్ స్టిల్ అంటే నేనేమనుకుంటా అంటే ఆర్గానిక్ ఫ్లో అనేది ఒకటి ఉంటుందని. బట్ దట్ డజంట్ మీన్ లైక్ నేను చెయ్యొద్దని కాదు, ఏ బద్ధకమో ఏదో వస్తుంది, మళ్ళీ మంచిగా సెట్ చేసుకోవాలంతా. అంటే ఒక ఫేజ్లో మంచిగా పోయిన ఉండే. దెన్ అగైన్ ఈ లాస్ట్ 1 month అట్లా ఈ సైట్ విజిట్స్, ఈ వర్క్, దీంట్లో ఏమైందంటే లైక్ ప్రాపర్గా లైక్ కాన్సన్ట్రేట్ చేయలేదు దీని మీద. బట్ స్టిల్ ఐ హోప్ లైక్ మీరు పెట్టకపోయినా కొంతమంది చూసి లైక్ అట్లీస్ట్ అందుకే ఇంకోటి ఏంటిదంటే, మీరు స్పాటిఫైలో కానీ మీరు ఇంటున్న దాంట్లో ఫాలో అయితే దెన్ న్యూ ఎపిసోడ్ రాగానే మీకు అక్కడ నోటిఫికేషన్ ఆర్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఫ్రంట్ ఓపెన్ హోమ్ పేజ్లో కనిపిస్తుంది. సో దానికోసమైనా చూడండి. యా. సో అండ్ నెక్స్ట్ ఏంటిదంటే ఈ వీక్ లైక్ లాస్ట్ ఫ్రైడే నుంచి ఈ సండే వరకు అనుకోండి రఫ్గా. సో ఇదంతా నాకు ఫైట్ వీక్ లెక్కనే, అంటే రెస్లింగ్ ఫైట్ వీక్. సో నాకు హ్యాపీ, నాకు చాలా. అండ్ ఇంకోటి ఛాంపియన్స్ లీగ్ వచ్చినుండే, అది కూడా. సో
ఛాంపియన్స్ లీగ్. అండ్ సో ఏంటిదంటే WrestleMania ఉంది, నెక్స్ట్ UFC 300 ఉంది, ప్రెస్టీజియస్. ఇప్పుడు ఆ WrestleMania అయిపోయింది కాబట్టి ఇప్పుడు అంతా UFC మీద పడ్డది, ఎందుకంటే రెండు సేమ్ అండ్ సేమ్ బ్రాండ్ ఉన్నాయి కాబట్టి TKO గ్రూప్. సో ఆఫ్టర్ WrestleMania లైక్ చాలా పెద్ద హిట్ అయింది, బికాస్ మీరు నంబర్స్ చూడండి అన్నీ. అంటే లైక్ ఎలా చెప్తారంటే యాపిల్స్ని ఆరెంజెస్ని కంపేర్ చేయొద్దు, దట్ ఈస్ ఫైన్, బట్ స్టిల్ అంటే ఇది ఎట్లా ఉంటుందంటే వేరే ఆరెంజెస్ అండ్ మొసంబి ఇలాగా చూసుకోవచ్చు, బికాస్ సేమ్ యాసిడ్ కంటెంట్ అనేది అంటే కంపారిజన్ చెత్తగా ఉండొచ్చు, బట్ స్టిల్ కొంచెం కంపారిజన్ చెత్తగా ఉండొచ్చు, బట్ స్టిల్ అంటే నేను చెప్పే పాయింట్ నాకు మళ్ళీ మైండ్లో ఏం తిరుగుతుంది, యాపిల్ కస్టర్డ్ యాపిల్ అని, అసలు దానికి సంబంధం లేదు. ఓకే సరే, నేను చెప్పిన పాయింట్ అయితే మీకు అర్థమైంది, అది చాలా నాకు. సో బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఓపెనింగ్ మ్యాచ్ వచ్చేసి సెత్ రాలిన్స్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్. సో వీళ్ళది ఏంటిదంటే ఒక స్టోరీ లైన్. బేసిక్ ఏంటిదంటే డ్రూ మ్యాకెంటైర్ అనే అతను వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ గెలవాలన్నది అతని ఆశ. సో ఫస్ట్ ఏమనుకున్నారంటే CM Punk అని, మీకు తెలుసు చాలామందికి, అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే బాగా తెలుసు. సో అతను ఎప్పుడైతే రిటర్న్ వచ్చిందో WWEకి AEW నుంచి హైప్లో ఉండే, అంటే సో అదేంటిదంటే సెత్ రాలిన్స్ అనే అతనికి CM Punk రావడం ఇష్టం లేదు బికాస్ ఆఫ్ హిస్ బిహేవియర్స్. డ్రూ మ్యాకెంటైర్కి ఏంటంటే సెత్ రాలిన్స్ని కానీ డిఫీట్ చేస్తే నాకు వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ వస్తుంది అన్నది అతని ఐడియా. డ్రూ మ్యాకెంటైర్కి ఇంకోటి ఏంటంటే CM Punkతో గొడవ CM Punkని ఓడగొట్టాలి బిఫోర్ లైక్ విన్నింగ్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్. CM Punk ఏంటిదంటే వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ నేను ఎందుకు గెలవద్దు అన్నది. సో రాయల్ రంబుల్లో గెలుద్దామని ట్రై చేస్తారు, బట్ రాయల్ రంబుల్ కోడీ రోడ్స్ గెలుస్తాడు, అదొక వేరే స్టోరీ. దెన్ ఎలిమినేషన్ ఛాంబర్లో గెలుద్దాం అనుకుంటారు, బట్ అంతకుముందే రాయల్ రంబుల్లో డ్రూ మ్యాకెంటైర్ అంటే స్టోరీ లైన్ ప్రకారంగా డ్రూ మ్యాకెంటైర్ చేతిలో CM Punkకి ఇంజురీ అవుతుంది, లైక్ హ్యాండ్ ఇంజురీ అనుకుంటా. సో హ్యాండ్ ఇంజురీ అయినందుకు అతను WrestleMania నుంచి తప్పుకున్నాడు. దెన్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లైక్ WrestleMania మ్యాచ్ వరకు డ్రూ మ్యాకెంటైర్ CM Punkని అసలు మామూలుగా ఏడ్పించుడు కాదు, గల్లీ స్ట్రోలింగ్ చేస్తాడు, లైక్ మైక్ నేను అంటే, ఎందుకంటే CM Punk హ్యాస్ ఎ రెప్యుటేషన్ ఆఫ్ బీయింగ్ ఇంజురీ ప్రోన్. అంటే ఎవ్రీ 3 months ఆర్ లైక్ 1-2 ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంటుంది. అండ్ ఏదైనా మ్యాచెస్ అనుకుంటే ఆ మ్యాచెస్ అన్నీ షెడ్యూల్ దెబ్బలు ఉంటుంది అతని వల్ల. సో అది కూడా స్టోరీ లైన్లో ఇన్కార్పొరేట్ చేసి దాన్ని కూడా వాడుకుంటారు. అండ్ దెన్ ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే ఎలిమినేషన్ ఛాంబర్లో డ్రూ మ్యాకెంటైర్ గెలుస్తారు. సో హీ ఈజ్ ద నంబర్ 1 కంటెండర్ ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ విచ్ ఈస్ హెల్డ్ బై సెత్ రాలిన్స్. బట్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమొస్తుందంటే సెత్ రాలిన్స్ తన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ను బదులుగా హీఈస్ ఆల్వేస్ అబ్సెస్డ్ విత్ బ్లడ్ లైన్ అంటే ఎవరంటే రోమన్ రైన్స్ వాళ్ళ కజిన్స్ వీళ్ళందరూ కలిసి. సో దాని తర్వాత ఏంటిదంటే ఇప్పుడు ఇటు వచ్చినాం మనం. కోడీ రోడ్స్ లాస్ట్ ఇయర్ 2023 రాయల్ రంబుల్ విన్ అవుతారు, అంటే అప్పుడే AEW నుంచి వచ్చిండు. బికాస్ 10 years బ్యాక్ కోడీ రోడ్స్ అనే అతను చాలా బాధతోని స్టార్డస్ట్ అంటే హీ వాజ్ ఇన్సల్టెడ్ సో మచ్, కానీ అతను షాటర్డ్ అయ్యి బయటకు వచ్చేస్తాడు. దెన్ ఆఫ్టర్ దట్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, లైక్ అతను షికాగో యునైటెడ్ సెంటర్లో ఇండీ పేపర్ వ్యూ ఒకటి ఆల్ ఇన్ అనుకుంటా, నాకు తెలిసి ఆల్ అవుట్. సో ఆల్ ఇన్ అనేది యంగ్ బక్స్ ద్వారా కలిసి కెనీ ఒమేగా వీళ్ళందరితో కలిసి, కెనీ ఒమేగా యంగ్ బక్స్ వీళ్ళందరూ ఎవరంటే పాత ఆర్ఓహెచ్ ప్లేయర్స్, ఇండీ రెస్లర్స్, న్యూ జపాన్లో పనిచేస్తారు. సో అది వాళ్ళందరితో కలిసి ఒక ఇండీ పేపర్ క్రియేట్ చేస్తారు విత్ ది హెల్ప్ ఆఫ్ ROH టీమ్. సో అది సూపర్ సక్సెస్ అవుతుంది. దెన్ దాన్ని బేస్ చేసుకుని టోనీ ఖాన్ అని షాట్ ఖాన్ వాళ్ళ సన్, టోనీ ఖాన్ ఎవరంటే ఫుల్హామ్ FC ప్రీమియర్ లీగ్లో ఫుట్బాల్ టీం ఉంది కదా, దానికి హెడ్ అంటే ఓనర్స్. అండ్ అట్లాగే NFLలో వచ్చేసి జాక్సన్విల్ జాగ్వార్స్కి లైక్ ఓనర్స్ వాళ్ళు. సో దే ఆర్ సో రిచ్, అంటే ఆల్మోస్ట్ విన్స్ మిక్మెన్కి ఎన్ని పైసలు అయితే ఉన్నాయో షాట్ ఖాన్కి కూడా అన్ని పైసలు ఉన్నాయి. సో దెన్ వీళ్ళు ఏంటిదంటే టోనీ ఖాన్ని కన్విన్స్ చేసి దే క్రియేటెడ్ ఏ న్యూ రెస్లింగ్ కంపెనీ, దట్ ఈస్ AEW. ఆ AEWలో కోడీ రోడ్స్ అనే అతను విత్ ది హెల్ప్ ఆఫ్ హిస్ టీమ్ చాలా లైక్ వే అహెడ్ వెళ్ళిపోతారు.
లైక్ కంపెనీ గ్రోత్ కానీ అన్నీ బాగుంటాయి. అండ్ ఈవెన్ దే సైన్ న్యూ టాలెంట్స్, లైక్ పెద్ద టాలెంట్ కూడా. ఈవెన్ డీన్ ఆంబ్రోస్ బయటకు వచ్చిన తర్వాత ఒరిజినల్ పేరు మీద, జాన్ మాక్స్లీ పేరు మీద తను కూడా జాయిన్ అవుతాడు. అండ్ ఈవెన్ డానియల్ బ్రైన్ జాయిన్ అవుతాడు. సో అట్లా మంచి మంచి ఇప్పుడైతే ఆల్మోస్ట్ విల్ ఆస్ప్రే, ఒకాడా, వీళ్ళందరూ అంటే పెద్ద పెద్ద నేమ్స్ అన్నీ కూడా ఏఈడబ్ల్యూలో జాయిన్ అయ్యాయి. సో అట్ దట్ టైం ఈ థాట్కి ఓకే, నేను ఇంత సాధించిన కదా, వై కాంట్ ఐ ట్రై, అంటే ఒక ట్రై ఎందుకు చేయలేను నేను మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూకి వెళ్ళి అని కోడీ రోడ్స్ మళ్ళీ బ్యాక్ టు డబ్ల్యూడబ్ల్యూ. సో వచ్చిన తర్వాత 2023లో రాయల్ రంబుల్లో అతను విన్నర్. సో హీస్ ఆటోమేటిక్లీ మెయిన్ ఈవెంట్ హెడ్లైనరు అగేన్స్ట్ రోమన్ రైన్స్. సో ఆ రోమన్ రైన్స్ అనే అతను ఏంటిది, లాస్ట్ 4 years నుంచి హీల్గా ఎప్పుడైతే, అంటే రెస్లింగ్లో ఓన్లీ 2 ఉంటాయి, యూ ఐదర్ బీ ఎ ఫేస్ ఆఫ్ ది కంపెనీ ఆర్ హీల్. సో హీల్ అయిన తర్వాత నుంచి తను ఒక సూపర్ స్టార్డమ్లో ఉన్నాడు. సో ఆ స్టార్డమ్కి ఏంటిదంటే హీస్ అన్డిఫిటెడ్, లైక్ సమ్ 900 days, 1000 days, ఇప్పుడు రీసెంట్గా అయితే 1300 days. సో అన్ని డేస్ అతన్ని ఎవ్వరు డిఫీట్ చేయట్లేదు. అండ్ దట్ టు హిస్ రెయిన్ వాస్ నాట్ అంత ఇంప్రెసివ్ కాదు, బికాస్ హార్డ్లీ 32-33 టైటిల్ డిఫెన్సెస్ చేసిన ఉండే ఆ స్పాన్లో. సో అంటే బట్ స్టిల్ హీఈస్ లైక్ ఆన్ ఏ డిఫరెంట్ లెవెల్ అందరితో కలుపుకుంటే. సో అతన్ని డిఫీట్ చేయాలని అనుకుంటాడు. బట్ మెయిన్ ఈవెంట్లో ఏమవుతుందంటే ఇతను వాళ్ళ కజిన్, రోమన్ రైన్స్ వాళ్ళ కజిన్ ఉంటాడు, అతను స్పైకి సోలో సికోవా. సో సోలో సికోవా స్పైక్ ఇంటర్ఫియర్ అయ్యి మ్యాచ్లో రోమన్ రైన్స్ గెలుస్తాడు. అక్కడితో కోడీ రోడ్స్ డ్రీమ్స్ షాటర్ అయినట్టు అవుతారు. బికాస్ అప్పటికే వాళ్ళు ఏం స్టోరీ స్టార్ట్ చేస్తారంటే, బేసికల్లీ ఇది చాలా బ్యాక్ 20 years బ్యాక్ వెళ్తే వీళ్ళ ఫాదర్ డస్టిన్ రోడ్స్ అని ఉంటాడు, అమెరికన్ డ్రీమ్ చాలా ఫేమస్. సో అతను ఏంటిదంటే అప్పుడు అతనున్న కెరియర్లో ఒక్కసారి కూడా వరల్డ్ హెవీవెయిట్ టైటిల్ని మొయ్యలేదు, అంటే గెలవలేదు. ఒక్కసారి గెలిస్తే కూడా అదే రోజు వాళ్ళు తీసేసుకుంటారు విన్స్ మెక్మెన్ వాళ్ళు, అంటే పార్ట్ ఆఫ్ ద స్టోరీ లైన్. బట్ స్టిల్ ఒరిజినల్గా కూడా కొంచెం హెవీ గ్రడ్జ్తో తీసేసుకుంటారు. సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా రోడ్స్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మొయ్యలేదు ఆర్ గెలవలేదు అన్నది స్టోరీ లైన్. సో కోడీ రోడ్స్ కెన్ హ్యావ్ ఎ పాసిబిలిటీ టు ఫినిష్ ద స్టోరీ లైన్ అన్నది కాన్సెప్ట్. బట్ డ్యూ టు ఇంటర్ఫియరెన్స్ అతను ఓడిపోతాడు. సో అతను నెక్స్ట్ రోజు షాటర్ అయిపోతే బట్ ఏం పర్లేదు, నేను ఇప్పటి నుంచి మళ్ళీ day 1 అనుకుని మళ్ళీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను, ఖచ్చితంగా నేను గెలుచుకుంటాను అని అంటాడు. సో అలా వచ్చి రాయల్ రంబుల్లో గెలిచి 2024 జనవరిలో. దెన్ నెక్స్ట్ రోజు రాగానే సడన్గా ఏంటిదంటే లైక్ రాక్, డ్వేన్ జాన్సన్ ఉంటాడు కదా, సో రాక్కి ఏంటంటే ఇంట్రెస్ట్ వస్తుంది రెస్లింగ్ మీద మళ్ళీ. బికాస్ ఐ థింక్ అతను అప్పుడే టీకేఓ గ్రూప్లో ఒక బోర్డ్ ఆఫ్ ది మెంబర్ చేశారు కాబట్టి అది మళ్ళీ అంటే ఆ ఇచ్చింగ్ అనేది అతనికి వచ్చింది. సో అతను ఏమనుకుంటాడంటే, నేను వచ్చినాను కదా, సో నేను రాగానే నాదే పెద్ద షో అవుతుంది, నేనే పెద్ద సూపర్ స్టార్ని, ఆబ్వియస్గా కోడీ రోడ్స్ని పక్కకి జరిపోమంటే జరిపోతారు, నేను రోమన్ రైన్స్, లైక్ దే బోత్ ఆర్ లిటరల్ కజిన్స్. మీరు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ హాబ్స్ అండ్ షాలో కూడా చూస్తే రోమన్ రైన్స్ ఉంటాడు ఒక వన్ ఆఫ్ ది కజిన్ లాగా. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇట్స్ అ బిగ్గెస్ట్ డ్రా ఆఫ్ ది ఇయర్, ఈ మ్యాచ్ కోసము టికెట్లు బాగా తెగుతాయి, కోడీ రోడ్స్ని మర్చిపోతారు అందరూ, పక్కకి కావాలంటే అతన్ని సమ్మర్ స్లామ్లోనో ఏ సర్వైవర్ సిరీస్లోనో చూసుకోవచ్చు అని వాళ్ళు ఫీల్ అవుతారు. కాకపోతే ఎప్పుడైతే కోడీ రోడ్స్ నేను పక్కకు జరిగిపోతున్నా అని చెప్పంగానే అంతా లైక్ రెస్లింగ్ కమ్యూనిటీ అంతా ఆన్లైన్లో మొత్తం ఇట్లా ఒక ర్యాలీస్ ఒక స్ప్రెడ్ చేస్తారు, లైక్ రాకుని తిట్టడము, రాకుని బూ చేస్తారు, లైక్ చాలా పెంట చేస్తారు లిటరల్గా చెప్పాలంటే. సో దానివల్ల ఏంటిదంటే రాక్కి అర్థమవుతుంది, ఓకే ఇట్లుందా, సో మనం ఒక 1 step బ్యాక్ తీసుకుంటే సరిపోతుంది అన్న ఉద్దేశంతో అతను ఏం చేస్తాడంటే, అప్పటి వరకు బేబీ ఫేస్కి ఉన్న అతను హీల్ అయిపోతాడు, లైక్ క్రౌడ్ని తిట్టడము. ఇంకా కోడీ రోడ్స్ని అయితే మామూలుగా తిట్టాడు, నీ తొక్కల స్టోరీ లైన్ కోసము ఎవడు ఆగాడు ఇక్కడ, నేను రోమన్ రైన్స్ అనేది బిగ్గెస్ట్ రెస్ల్మేనియా మ్యాచ్ ఆఫ్ ఆల్ టైమ్ అని ఎక్కిరిస్తాడు, తిడతాడు, అవన్నీ చేస్తే ఇంకా క్రౌడ్ అందరికీ ఫుల్ కోపం వచ్చి బూయింగ్ చేస్తాడు వాడిని, రాక్ అప్పుడు ఏంటిదంటే ఆ హీట్ని ఎంబ్రేస్ చేసుకుని హాలీవుడ్ రాక్ క్యారెక్టర్లోకి దిగిపోతాడు. లైక్ హాలీవుడ్ రాక్ క్యారెక్టర్ ఈజ్ సచ్ ఏ యూనిక్, అంటే ఐకానిక్ ఫిగర్.
అప్పట్లో యాటిట్యూడ్ ఎరాలో. సో అది ఇంప్రెస్ చేసుకుని ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు, లైక్ హీలింగ్ ఆన్ ఆల్ ద ఫ్యాన్స్ అండ్ కోడి రోడ్స్ వాళ్ళందరితో. దెన్ అక్కడి నుంచి ఏమవుతుందంటే, సరే ఇంకా అతను ఏంటిదంటే ఎట్లాగో ఫైనల్ బాస్, అంటే లైక్ టీకేలో ఒక గ్రూప్ మెంబర్, చైర్పర్సన్ కూడా కాబట్టి, బోర్డు మెంబర్ కాబట్టి, సో అతని పవర్స్ యూజ్ చేసి కోడి రోడ్స్ని సతాయిస్తూ ఉంటాడు. దెన్ అగైన్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకొక ప్యారల్ ఇంకో స్టోరీ లైన్ జరుగుతుంది. ఏంటిదంటే సెత్ రాలిన్స్ వచ్చి కోడి రోడ్స్ని అడుగుతాడు, లైక్ వాళ్ళిద్దరు ఇప్పుడు బిగ్గెస్ట్ రెసల్మేనియా మ్యాచ్ అని వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వై కాంట్ యూ చూస్ మీ అని అంటాడు. అంటే ఇది బిఫోర్ ఎలిమినేషన్ ఛాంబర్, సో డ్రూ మ్యాకెంటైర్ గెలవక ముందు ఇది జరిగింది. సో కోడి రోడ్స్ అంటాడు, లేదు నాకు వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కాదు, ఆ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్పే కావాలి, బికాజ్ అది మా ఫ్యామిలీలో ఎవరు హోల్డ్ చేయలే. అంటే లేదు నువ్వు ఆలోచించుకో, నేనైతే రెడీ ఉన్నా నీతో మ్యాచ్ ఆడడానికి, నేను ఆనర్గా ప్రైడ్గా ఫీల్ అవుతా. వాడైతే అంటే రోమన్ రైన్స్ని తిడతాడు, వాళ్ళైతే అసలు జాబ్కి రావడమే చాలా గొప్ప, ఇంకా టైటిల్ డిఫెన్స్లో అవన్నీ అంటే కష్టం అని. సో దెన్ ఇంకా ఇదే టైంలో డ్రూ మ్యాకెంటైర్ సీఎం పంక్కి ఒక పక్కన గొడవ జరుగుతుంటాయి. సో బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే క్లియర్గా నేను చెప్తాను. సీఎం పంక్ని రాయల్ రంబుల్లో డ్రూ మ్యాకెంటైర్ ఇంజురీ చేస్తారు. సో వాళ్ళిద్దరితో ఒక గొడవ. కోడి రోడ్స్ రాయల్ రంబుల్ విన్ అవుతాడు, బట్ కోడి రోడ్స్కి రోమన్ రైన్స్తో మ్యాచ్ కావాలన్నది ఆశ. బట్ రాక్ వచ్చిన మధ్యలో కారణంగా కోడి రోడ్స్కి డైలమాలో ఉంటాడు. దెన్ సెత్ రాలిన్స్ ఏమంటాడంటే, కోడి రోడ్స్ నువ్వు నాతో మ్యాచ్ ఆడు, సో దట్ మనిద్దరం అసలు మొత్తం హౌస్ని చింపుదాము, మ్యాచ్ అంటే సూపర్ ఫన్ ఉంటుంది, 5 స్టార్ మ్యాచ్ ఆఫ్ ది నైట్, మ్యాచ్ ఆఫ్ ది ఇయర్ అట్లా అవుతుంది అని చెప్తాడు. సో ఇట్లా 3 స్టోరీలు ప్యారలల్గా జరుగుతున్నాయి. సో ఈ మూడింటిని కంబైన్డ్ ఎప్పుడు చేస్తారంటే ఆఫ్టర్ ఎలిమినేషన్ ఛాంబర్. సో ఎలిమినేషన్ ఛాంబర్ తర్వాత డ్రూ మ్యాకెంటైర్ గెలుస్తాడు. సో డ్రూ మ్యాకెంటైర్ ఏమంటాడంటే, అరే సెత్ రాలిన్స్ నువ్వు ఇవన్నీ వదిలేసి నేను నిన్ను చూస్ చేస్తున్నా, సో నువ్వు నా మీదే ధ్యాస పెట్టుకో, బికాస్ నేను నిన్ను కొట్టినా అంటే నువ్వు 100% ఉన్నప్పుడే నేను నిన్ను ఓడగొట్టాలి, ఆరెన్స్ నేనైతే ఈజీగా నిన్ను ఓడగొడుతున్నాను, నువ్వు కాన్సన్ట్రేట్ ఆన్ మీ అంటాడు. బట్ సెత్ రాలిన్స్ ఏంటంటే, కోడి రోడ్స్ నువ్వు ఒక్కడివి అక్కడ ఏం చేయలేవు, రాక్ ఇంకా రోమన్ రైన్స్ కలిసి నేను మొత్తం తొక్కుతారు. లాస్ట్ ఇయరే నువ్వు తెలుసు కదా, సోలో సుకోవా వాళ్ళ కజిన్ వచ్చి ఓడగొట్టిండు నిన్ను ఇంటర్ఫియర్ అయ్యి. సో ఈసారి అయితే ఇంకా ఫైనల్ బాస్ అని, అంటే రాక్ కూడా ఉన్నాడు వాళ్ళ వెనకాల సపోర్టు, నువ్వు ఒక్కడిని ఏం చేయలేవు, సో నేను నీకు తోడుగుంటా అంటాడు. ఇది చూసిన రోమన్ రైన్స్ ఏంటిదంటే, రోమన్ రైన్స్కి సెత్ రాలిన్స్కి ఒక స్టోరీ ఉంది. 10 years బ్యాక్ 2012లో దే ఆర్ షీల్డ్ మెంబర్స్. లైక్ షీల్డ్ అనే ఒక ఫ్యాక్షన్ గ్రూప్ ఉంటుంది. ఐ థింక్ మొత్తం ఇండస్ట్రీ మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ కాదే, ఎంటైర్ ప్రొఫెషనల్ రెస్లింగ్లో నాకు తెలిసి నా లైఫ్లో 3 ఫ్యాక్షన్ గ్రూపులు ఫేమస్. ఒకటి ఎన్డబ్ల్యూఓ న్యూ వరల్డ్ ఆర్డర్, ఇంకొకటి బుల్లెట్ క్లబ్, అండ్ ఇంకోటి షీల్డ్. సో షీల్డ్ విడిపోవడానికి కారణం ఏంటంటే సెత్ రాలిన్స్ చైర్తో వెనకాల కొట్టారు. అది నేను మళ్ళీ చెప్తాను స్టోరీ ముంగట. సో ఇప్పుడు ఏంటిదంటే, సో అది ఏమంటారు, అరే మధ్యలో మిస్ అయిపోయాను. సో రోమన్ రైన్స్ ఏమంటాడంటే, అరే నువ్వు వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్వి, నేను గెలిచిన నాది ఒరిజినల్ ఛాంపియన్, నువ్వు తుక్కగానివి, నువ్వేంద్ర నన్ను ఓడగొట్టేది, వానికి సపోర్ట్ ఇచ్చేది, ముందు పోయి నీ పని చూసుకొని సెత్ రాలిన్స్ని మామూలుగా ట్రోల్ చేయరు అందరు కలిసి. బట్ సెత్ రాలిన్స్ ఎంత మెయిన్ క్యారెక్టరో ఈ రెసల్మేనియా 40 మెయిన్ ఈవెంట్లోనూ అర్థమవుతుంది అందరికీ, లైక్ ఓపెనింగ్ మ్యాచ్లో, ఎండింగ్ మ్యాచ్లో. ఇంకా అట్లాంటప్పుడు ఇంకా అప్పుడు ఏమవుతుందంటే, మధ్యలో సీఎం పంక్ వస్తాడు మళ్ళీ ఇంజురీతో. సో ఇంజురీతో వచ్చి చెప్తాడు, నేను ఇట్లా రెసల్మేనియాలో మ్యాచ్ లేదు నాకు, బట్ నేను ఏం చేస్తానంటే సెత్ రాలిన్స్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ మ్యాచ్లో నేను అనౌన్సర్ లాగా ఉంటాను, సో వీళ్ళ మ్యాచ్ దగ్గరుండి చూస్తాను అని అంటారు. సో అక్కడితో ఒక స్టోరీ స్టార్ట్ అయింది. అదే రెసల్మేనియా 40 Day 2లో ఫస్ట్ మ్యాచ్, డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ సెత్ రాలిన్స్. కామెంటరీ బూత్లో సీఎం పంక్ ఉంటాడు. అండ్ దెన్ ఇంకా ఇప్పుడు ఇటు సైడ్ సెకండ్ సైడ్ వచ్చేస్తే రాక్, రోమన్ రైన్స్ ఏమంటారంటే, సరే కోడి రోడ్స్ నీకు ఒక మంచి ఆఫర్ ఇస్తా, ఇవన్నీ ఎందుకు పెంట ప్రెస్టేషను, నేను రోమన్ రైన్స్, లైక్ రాక్ చెప్తాడు, నేను రోమన్ రైన్స్ ఒక పార్ట్నర్స్, నువ్వు సెత్ రాలిన్స్ ఒక పార్ట్నర్స్, మన ఇద్దరం టాక్టింగ్ మ్యాచ్ ఆడదాము, ఒకవేళ నువ్వు గెలిస్తే బ్లడ్ లైన్ నుంచి ఎవ్వడు నీకు ఇంటర్ఫియర్ అవ్వడు,
నువ్వు రోమన్ రైన్స్ ఇద్దరు 1-on-1 మ్యాచ్, కోడీ రోడ్స్ రోమన్ రైన్స్ 1-on-1 మ్యాచ్, ఎవరు గెలిస్తే వాళ్ళు ఫేర్ అండ్ స్క్వేర్ ఉంటుంది అన్నారు. ఇఫ్ ఇన్ కేస్ బ్లడ్ లైన్ గెలిచింది అనుకో ట్యాగ్ టీమ్ మ్యాచ్, ఈ మీ మెయిన్ ఈవెంట్ వచ్చేసి రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ అనేది బ్లడ్ లైన్ రూల్స్ అండర్ జరుగుతుంది అని చెప్తాడు. సో దానికి ఓకే అంటారు. సో ఇక్కడ రెసల్మేనియా డే 1 మెయిన్ ఈవెంట్ వచ్చేసి రాక్ అండ్ రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్. సో దీంట్లో ఏంటిదంటే మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత రాక్ గెలుస్తాడు అండ్ రాక్ కోడీ రోడ్స్ని పిన్ చేస్తాడు లైక్ 1, 2, 3. సో ఇది ఒక పాయింట్. దెన్ సెత్ రాలిన్స్ ఓడిపోతాడు. సో డ్రూ మ్యాకెంటైర్ చెప్తాడు, నేను నీకు చెప్తూనే ఉన్నా, నువ్వు నా మ్యాచ్ వదిలేసి ఏవేవో తిరుగుతున్నావు, సో నీ ఇష్టం అని చెప్తే. అండ్ దెబ్బ ఏంటిదంటే సెత్ రాలిన్స్కి డే 1 మెయిన్ ఈవెంట్ తర్వాత డే 2 ఫస్ట్ మ్యాచ్ డ్రూ మ్యాకెంటైర్తో మ్యాచ్. సో డ్రూ మ్యాకెంటైర్తో మ్యాచ్ ఉన్నప్పుడు మామూలుగా కాదు, డ్రూ మ్యాకెంటైర్ కొట్టి లైక్ సూపర్. అంటే సెల్లింగ్లో సెత్ రాలిన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ అనుకోవచ్చు. ఇంకా చాలామంది ఉన్నారు, లైక్ ఇలియా డ్రాగనాఫ్ ఉంటాడు, జానీ గార్గానో ఉంటాడు, షాన్ మైకిల్స్ అయితే ది గ్రేటెస్ట్ అసలు చెప్పాలంటే సెల్లింగ్లో. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మ్యాచ్ ఓడిపోతాడు సెత్ రాలిన్స్. సో ఏడుస్తాడు, అరే ఎందుకంటే హీ లైక్ చాలా ప్రెస్టీజ్తోని క్యారీ చేస్తాడు వరల్డ్ హెవీవెయిట్ టైటిల్ని. సో సెత్ రాలిన్స్ ఏడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అండ్ డ్రూ మ్యాకెంటైర్ అప్పటి వరకు కోపంతో ఉన్న, అంటే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, హీల్ ఫేస్ డైనామిక్లో ఉన్న అతను సెత్ రాలిన్స్కి రెస్పెక్ట్ ఇస్తాడు. దెన్ తిరిగి కమెంటరీ బూత్లో ఉన్న సీఎం పంక్ దగ్గరికి వెళ్ళి టాంట్ చేస్తాడు, ఇగో నేను గెలిచిన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్, నువ్వు ఏం గెలవలేవు, నీకు అసలు ఏం చేత కాదు ఎప్పుడు అని టాంట్ చేస్తాడు. సో అప్పుడు వీనికి చిర్రెత్తి జర్ర ఫస్ట్రేట్ అయ్యి సీఎం పంక్ ఏం చేస్తాడంటే అతని హ్యాండ్కున్న బ్రేస్ అది తీసేసి కాళ్ళ మీద కొట్టి ముఖం మీద కొడతాడు. సో కింద పడిపోతాడు. దెన్ అప్పుడు ఏమవుతుందంటే జడ్జ్మెంట్ డే అని ఇంకొక ఫ్యాక్షన్ గ్రూప్ ఉంటుంది, వాళ్ళలో డేమియన్ ప్రీస్ట్ అనే అతనికి మనీ ఇన్ ద బ్యాంక్ ఉంటుంది. సో మనీ ఇన్ ద బ్యాంక్ ఏంటిదంటే ఇట్స్ ఏ కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళు ఏంటిదంటే 365 డేస్లో ఎప్పుడైనా ఎక్కడైనా అది క్యాష్ ఇన్ చేయొచ్చు. అపోనెంట్ వీక్ ఉన్నాడా స్ట్రాంగ్ ఉన్నాడా దెబ్బ తగలేదా అవి ఏం పట్టించుకోకుండా దే కెన్ గో అండ్ దే కెన్ హ్యావ్ ఎ మ్యాచ్ అండ్ దే కెన్ విన్. సో అట్లా. సో ఈ వీక్ మూమెంట్లో ఏం చేస్తాడంటే డేమియన్ ప్రీస్ట్ వచ్చేసి నేను క్యాష్ ఇన్ చేస్తున్నా అని చెప్తాడు. ఆ బాక్స్ బ్రీఫ్ కేస్ తీసుకుని నెత్తి మీద కొడతాడు డ్రూ మ్యాకెంటైర్. సో కింద పడిపోతాడు. దెన్ రింగ్లోకి తీసుకెళ్ళి స్లామ్ చేసి 1, 2, 3 కొట్టంగానే డేమియన్ ప్రీస్ట్ మళ్ళీ న్యూ ఛాంపియన్ అయిపోతాడు, వరల్డ్ ఛాంపియన్. సో అక్కడితో డేమియన్ ప్రీస్ట్ది ఆర్క్ కంప్లీట్. లైక్ 1 year నుంచి అతను ఆ బాక్స్ తీసుకుని అటు ఇటు తిరుగుతుండే, పెట్టట్లేదు ఎవరు, అంటే లైక్ క్యాష్ ఇన్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, జస్ట్ వీక్ పర్సన్ లెక్క ఉన్నాడన్న ఫీలింగ్తో ఉంటే అది పోయింది. అండ్ ఇంకొకటి ఏంటిదంటే రెసల్మేనియాలో క్యాష్ ఇన్ చేసింది ఓన్లీ ఇద్దరు. ఒకడు ఇప్పుడు డేమియన్ ప్రీస్ట్, ఇంతకుముందు ఎవరంటే రెసల్మేనియాలో సెత్ రాలిన్స్ ఫస్ట్ టైం చేస్తుండే క్యాష్ ఇన్. అండ్ అది కూడా ఎవరి మీద తెలుసా, రోమన్ రైన్స్ మీద. సో మీకు ఒక ప్యాటర్న్ అర్థమవుతుంది కదా, అంటే లైక్ సెత్ రాలిన్స్, రోమన్ రైన్స్, కోడీ రోడ్స్ వీళ్ళందరికీ అంటే లైక్ ఎందుకు ఇది లైక్ ఒక క్లోజింగ్ చాప్టర్ ఫర్ ఆల్ దీస్ లూజ్ అండ్ టైస్ అన్నట్టుగా డ్రూ మ్యాకెంటైర్ 5 minutes ఛాంపియన్ అవుతాడు. సో సీఎం పంక్ ఫుల్ నవ్వుతాడు, ఎక్కిరిస్తాడు, ఎందుకురా నీకు ఇవన్నీ, చక్కగా గెలిచిన పోక నా దగ్గరకు వచ్చి ఎందుకు ఇవన్నీ అన్న ఫీలింగ్తోనే నవ్వుతూ ఉంటాడు. ఇంకా డ్రూ మ్యాకెంటైర్ ఫస్ట్ రేట్ అవుతాడు. సో ఇక్కడితో ఇది అయిపోయింది. దెన్ కమ్స్ లైక్ మీకు మధ్యలో ఇంకొక 2-3 మ్యాచెస్ ఉన్నాయి, అది కూడా సూపర్. లైక్ సామీ జైన్ వర్సెస్ గుంతర్ అని. సో గుంతర్ అనే అతను యాక్చువల్గా చెప్పాలంటే బ్రిటిష్ రెస్లరు, వాల్టర్ అని. అరే అతని మ్యాచ్లు చూడండి మీరు, చాపు కొడతాడు చెస్ట్ మీద, లైక్ వాతలు పడతాయి. సూపర్ ప్రొఫెషనల్ రెస్లర్. అండ్ లైక్ బ్రిటిష్ రెస్లింగ్ అనేది వెరీ లైక్ చైన్ రెస్లింగ్, మ్యాట్ రెస్లింగ్ అట్లుంటుంది. న్యూ జపాన్ రెస్లింగ్ ఏంటిదంటే హై ఫ్లై, సూపర్ కిక్స్ అవి ఉంటాయి, లైక్ ఫన్ ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ రెస్లింగ్ ఏంటంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్, లైక్ చైన్ రెస్లింగ్ అండ్ హై ఫ్లై రెండు కలిపి ఉంటుంది. సో అందుకు లైక్ కంపేర్ టు జపాన్ రెస్లింగ్ అండ్ యూకే రెస్లింగ్, యూరోప్ రెస్లింగ్, యునైటెడ్ స్టేట్స్దే చాలా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఇట్స్ ఎ బోత్ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఎండ్స్ కాబట్టి. అండ్ దెన్ సామీ జైన్ గెలుస్తాడు గుంతర్ మీద. దెన్ లోగన్ పాల్ మ్యాచ్ ఉంటుంది, ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ వర్సెస్ లోగన్ పాల్. సో లోగన్ పాల్ మ్యాచ్లో ఏంటిదంటే లోగన్ పాల్ యాజ్ ఎ బ్రాండ్ కదా, ఇప్పుడు ప్రైమ్ అనే ఎనర్జీ డ్రింక్. సో మ్యాస్కాట్ తెచ్చుకుంటాడు, ప్రైమ్ పెద్ద జాయింట్ ప్రైమ్ బాటిల్ మ్యాస్కాట్. సో ఆ మ్యాస్కాట్ ఎవరంటే మళ్ళీ ఐషో స్పీడ్. బేసిక్గా
లైక్ నేనేమనుకుంటా అంటే యునైటెడ్ స్టేట్స్లో ఉన్న వాళ్ళకి ఐషో స్పీడ్ అంటే ఎక్కువ మందికి తెలియదు. ఈవెన్ ఇండియాలో వాళ్ళకి కూడా ఎక్కువ తెలియదు. బట్ మొన్న అదేంటి వరల్డ్ కప్కి వచ్చినప్పుడు వచ్చింది కదా, సో అప్పుడు పరిచయం బాగా పెరిగింది. కానీ అంతకుముందు ఐషో స్పీడ్ అంటే మేబీ ఫుట్బాల్ ఫ్యాన్స్కి అంతవరకే తెలిసి ఉంటుంది నాకు తెలిసి అయితే నేను అనుకుంటున్నా. బట్ ఇఫ్ నాట్ అందరికి బాగా మందికి తెలుసు అనుకుంటే సూపర్ కూల్ అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ మ్యాచ్ లోగన్ పాల్ గెలుస్తాడు. అండ్ నెక్స్ట్ రోజు లోగన్ పాల్ ఐషో స్పీడ్కి టెస్లా సైబర్ ట్రక్ గిఫ్ట్ ఇస్తాడు. మొన్న వీడియో చూస్తుండే నేను. జస్ట్ రిమైండర్ లైక్ మనీ అనేది, లైక్ నెట్వర్కింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది. అంటే లాస్ట్ ఇయర్ లోగన్ పాల్ కేఎస్ఐని తీసుకొచ్చినుండే లైక్ యాజ్ అన్ మాస్కాట్ ప్రైమ్కి. సో ఇంకా నెక్స్ట్ బెయిలీ గెలిచినుండే. బెయిలీ స్టోరీ అయితే కిరాకు. నాకు అప్పట్లో ఎన్ఎక్స్టీలో ఉన్నప్పుడు బెయిలీ అంటే చాలా అంటే ఫుల్ లైక్ ప్యాషన్ ఉంటుండే. లైక్ బెక్కీ లించ్, బెయిలీ, షార్లెట్, సాషా బ్యాంక్స్, ఆస్కా, ఇయో షిరాయ్, కైరీ సేన్, టెస్సా బ్లాంచర్, చాలామంది ఉంటుండే. ఇంకా అప్పట్లో రియా రిప్లీ ఇప్పుడు కూడా ఉంది. సో వీళ్ళందరూ ఏంటిదంటే అప్పట్లో ఫుల్ పేజ్ లైక్ ఉమెన్స్ రెస్లింగ్ని ఒక లెవెల్లో పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ. అండ్ సూపర్ కూల్ ఉంటుండే అప్పట్లో రెస్లింగ్ ఒక టైంలో. దెన్ మధ్యలో లాస్ట్ 2 years డడ్ అయింది. ఈ ఇయర్ మళ్ళీ పికప్ తీసుకుంది బికాస్ ఆఫ్ లైక్ ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఎప్పుడైతే విన్స్ మెక్‌మ్యాన్ అలిగేషన్స్తోని లైక్ స్టెప్ డౌన్ అయిపోయి వెళ్ళిపోయిందో, ట్రిపుల్ హెచ్ ఛార్జెస్ తీసుకున్నాడు. అండ్ ట్రిపుల్ హెచ్ ఏంటిదంటే ఈజ్ ఏ ఓల్డ్ స్కూల్ రెస్లర్. లైక్ స్టోరీ బుకింగ్ కానీ అవన్నీ కూడా ఓల్డ్ స్కూల్ ఉంటాయి. లైక్ ఈజ్ లాంగ్ టర్మ్ స్టోరీ బుకింగ్, ప్రోస్ కాన్స్ అవన్నీ చూసుకుంటాడు. మ్యాచెస్ ఎట్లా ఉండాలి, ప్యూర్లీ ఇన్వెస్టెడ్ ఇన్ ఓల్డ్ స్కూల్ రెస్లింగ్ అంతే. దానివల్ల ఏంటిదంటే అది కొత్త జనరేషన్ వాళ్ళకి ఇట్స్ లైక్ ఏ ఫన్ థింగ్. ఇప్పుడు ఏఈడబ్ల్యూలో ప్రాబ్లం ఏంటిదంటే ఏఈడబ్ల్యూ ఈజ్ లైక్ ఏ PS4 WWE 2K24 లాగానే. ఎందుకంటే పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ ఉంటారు, డ్రీమ్ మ్యాచ్ లెక్క. సో నువ్వు ఇతనితో ఇప్పుడు స్టింగ్ వర్సెస్ సమోజో, స్టింగ్ వర్సెస్ సిఎం పంక్, స్టింగ్ వర్సెస్ క్రిస్ జెరికో, నెక్స్ట్ డానియల్ బ్రైన్ వర్సెస్ విల్ ఆస్ప్రే, డానియల్ బ్రైన్ వర్సెస్ ఎవరు సమోజో. సో ఇట్లాంటి డ్రీమ్ మ్యాచ్. యంగ్ బక్స్ వర్సెస్ FTR, దెన్ ఒకాడా వర్సెస్ డానియల్ బ్రైన్. ఇట్లాంటివన్నీ ఏంటివంటే మనకి హ్యాంగ్మ్యాన్ పేజ్ వర్సెస్ డానియల్ బ్రైన్, కెనీ ఒమేగా వర్సెస్ డానియల్ బ్రైన్, సో కెనీ ఒమేగా వర్సెస్ సిఎం పంక్, కెనీ ఒమేగా వర్సెస్ క్రిస్ జెరికో. ఇవన్నీ ఏంటివంటే లైక్ మనం వీడియో గేమ్లో ఆడుకుంటే ఇట్లాంటి మ్యాచెస్ని మ్యాచ్అప్ చేసుకుంటాము. అది ఇన్ రియాలిటీ టోనీ ఖాన్ చేస్తాడు. బికాస్ టోనీ ఖాన్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ రెస్లింగ్ ఫ్యాన్, సూపర్ రెస్లింగ్ ఫ్యాన్, లైక్ మామూలుగా కూడా కాదు. సో హియర్ కమ్స్ ద మెయిన్ ఈవెంట్. సో మెయిన్ ఈవెంట్లో అండ్ ఇంకొకటి బెస్ట్ ఏంటిదంటే డబ్ల్యూడబ్ల్యూలో నీకు స్టోరీ, సో నువ్వు ఫాలో అప్ అవ్వలేదు, డైరెక్ట్గా నువ్వు రెసల్మేనియాలోనే చూస్తున్నావు అనుకో, దే హ్యావ్ ఎ లైక్ ఒక ప్యాకేజ్ ఉంటుంది. సో ఈ మ్యాచ్కి ముందు కూడా ఒక 10 minutes ప్యాకేజ్ ఉంటుంది. లైక్ ఎందుకు ఈ ఫైట్ ఇంత ఇంపార్టెంట్ అన్నది, అదంతా చూస్తే కూడా నీకు మస్తు ఫీల్ వచ్చేస్తుంది. లైక్ యూ విల్ బి పంప్డ్. నిజంగా చెప్పాలంటే డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళ ప్యాకేజెస్, UFC వాళ్ళ ప్యాకేజెస్ అనేవి చాలా లైక్ ఈవెన్ బేసిక్ ఎవరికి తెలియని వాళ్ళకి కూడా ఇది అర్థమైపోతుంది. లైక్ నువ్వు ఎవరికి రూట్ చేయాలి, ఎవరికి చీర్ చేయాలన్నది. దెన్ ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎంట్రన్స్లు ఉంటాయి. లైక్ రెసల్మేనియాలో ఒక మంచి ఏంటిదంటే లైక్ బిగ్ ఎలాబరేట్ స్టేజ్ పెట్టి ఎంట్రన్స్లు, ఫైర్ వర్క్స్, థీమ్ సాంగ్ కిరాక్ ఉంటుంది. లైక్ ఇప్పుడు కోడీ రోడ్స్ వస్తాడు, ఈస్ ఫేమస్ గెస్టర్ ఇస్ ఓ అని ఇట్లా పైకి చేతులు పెడతారు. దట్స్ లైక్ ఎంటైర్ 70,000-80,000 పీపుల్ లైక్ రైజింగ్ దేర్ హ్యాండ్స్ ఇన్ ద ఎయిర్. అంటే అది విజువల్ ఎట్లుంటుంది అన్నది నాకు మస్తు అనిపిస్తుంది. దెన్ రోమన్ రైన్స్ది ఎంట్రీ అవుతుంది ఎంట్రన్స్. హీజ్ ఆల్సో లైక్ సింగిల్ హ్యాండ్ ఇట్లా పాయింటింగ్ ఫింగర్ టు ద టాప్ లైక్ గ్రేట్ వన్ అన్నట్టుగా కబీబ్ పెడతాడు చూడు UFCలో. సో ఆ టైప్. అండ్ ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. చాలా అంటే ఫన్ ఉంటుంది రెస్లింగ్ మ్యాచ్ వాళ్ళది. అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ ట్రైస్ అపోజిట్ మెయిన్ ఫినిష్ ఆన్ దెమ్ ఇట్ సెల్ఫ్. అండ్ అది సక్సెస్ కాదు. సో ఇద్దరికి కాదు. అండ్ ఇద్దరు అట్లా వెళ్తుంటే ఇంకా లాస్ట్కి నేను మ్యాచ్ అంతా లైక్ మీరు కుదిరితే ఒకసారి చూడండి. నేను చెప్పడం కంటే కూడా లైక్ జస్టిఫికేషన్ నేను చాలా తక్కువ చేయగలుగుతాను దానికి. సో అంత బాగుంటుంది ఆ మ్యాచ్. సో చూడండి, లైక్ చూస్తే మీకు బాగా అనిపిస్తుంది. అండ్ సో దెన్
లైక్ కోడి రోడ్స్ అతని ఫినిషింగ్ మూవ్ 2 times కొడతాడు. కోడి కట్టరే అనుకుంటా, క్రాస్ రోడ్స్. సో క్రాస్ రోడ్స్ 2 times కొట్టి ఇంకా థర్డ్ టైం కొడితే హీ కెన్ విన్ లైక్ 1 to 3. సో అదే టైంలో కరెక్ట్గా సోలో సికోవా వచ్చి స్పైక్ ఇస్తాడు. సేమ్ 2023 క్లైమాక్స్ లైక్ మ్యాచ్ ఓడిపోవడానికి రీజన్ ఎవరైతే ఉన్నారో, ఏ మూవ్ అయితే ఉన్నారో సేమ్ అదే ఇక్కడ రిపీట్ అవుతుంది. దెన్ రోమన్ రైన్స్ని లాక్కొచ్చి మీద పడేసి పిన్ కొట్టమంటాడు. బట్ 3 countలో 2 countకే కోడి రోడ్స్ హ్యాండ్ రైజ్ చేస్తాడు. సో సోలో సికోవా షాక్ అవుతాడు, అదేంటి నేను లాస్ట్ టైం కొట్టి గెలిచినుండే ఈసారి సో అని. ఇంకా అతను ఫుల్ కోపం వచ్చి వాడిని కొడుతూ ఉంటాడు. దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ జాన్ సీనా మ్యూజిక్ హిట్ అవుతుంది, లైక్ సర్ప్రైజ్ అంటే. సో అదొక ఫస్ట్ క్యామియో. సో లైక్ జాన్ సీనా ఉరుక్కుంటూ వచ్చి సోలో సికోవాతోని కొట్టి సోలో సికోవాని టేబుల్ మీద బ్రేక్ చేస్తాడు పడేసి. సో వీళ్ళిద్దరు ఎందుకు జాన్ సీనాని అంటే, సో దానికి కూడా ఒక రీజన్ ఉంది. లైక్ జాన్ సీనా సోలో సికోవా ఒక మ్యాచ్ జరిగినుండే అదే ఇయర్లో, లాస్ట్ ఇయర్. ఆ మ్యాచ్లో బ్రూటల్గా కొట్టి ఓడగొడతారు. సో ఆ రివెంజ్ తీర్చుకునే టైము నాకు ఇట్లాంటి పెద్ద స్టేజ్ మీద దొరికిందన్న ఉద్దేశంతో జాన్ సీనా వచ్చి తన రివెంజ్ తీర్చుకుంటాడు. సో అదొకటి. సారీ, దానికంటే ముందు ఊసోస్ వస్తారు, లైక్ ఊసో బ్రదర్స్ ఉంటారు. ఊసో బ్రదర్స్లో ఇద్దరు విడిపోతారు, లైక్ ఇద్దరు ట్విన్స్, బట్ ఇద్దరు వన్ ఆన్ ద గుడ్ సైడ్, వన్ ఆన్ ద బ్యాడ్ సైడ్. సో వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఐల్వే పైకి వెళ్తూ స్టేజ్ మీద నుంచి స్పియర్ కొట్టి టేబుల్ మీద పడతారు. సో ఇద్దరు అక్కడితో వాళ్ళది అయిపోతుంది. నెక్స్ట్ ఇది అయిపోతుంది. జాన్ సీనా ఎప్పుడైతే టేబుల్ మీద సోలో సికోవా వేస్తాడో వెంటనే రాక్ మ్యూజిక్ వస్తుంది. సో రాక్ బయటికి వస్తాడు. అండ్ రాక్ అండ్ సీనా హ్యాస్ ఎ స్టోరీ, లైక్ రెసల్మేనియా 28, 29 అనుకుంటా, అవి రెండే అనుకుంటా. ఒకటేమో మా దగ్గరనే జరిగింది, నేను యూఎస్లో ఉన్నప్పుడు. మెట్ లైఫ్ స్టేడియం కాదు, మెట్ లైఫ్ స్టేడియమే, మెట్ లైఫ్ ఈస్ట్ రుదర్ఫోర్డ్, అంతే. మెట్ లైఫ్ స్టేడియంలో జరిగినుండే రెసల్మేనియా 29 NYNJ అని, వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ మ్యాచ్ అని చెప్పి జరిగినుండే. సో అందులో ఒకటి జాన్ సీనా, ఒకటి రోమన్ రైన్స్ వచ్చి రాక్ గెలిచినుండే ఇద్దరు 28, 29. సో వాళ్ళ హిస్టరీ ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ స్టేజ్ షేర్ చేసుకోగానే పీపుల్ అంతా, లైక్ ఆడియన్స్ అంతా, ఫ్యాన్స్ అందరూ పంప్ అవుతారు, లైక్ హైప్ అవుతారు. దెన్ జాన్ సీనా ముందు కొడదామని ఇట్లా చేయలేపంగానే రాక్ జాన్ సీనాని పట్టుకుని రాక్ బాటం కొడతాడు. సో రాక్ బాటం కొట్టి పంపించేస్తాడు. దెన్ ఇంకా అతను ఒక బెల్ట్ తీసి కోడి రోడ్స్ని కొట్టి రోమన్ రైన్స్కి గెలిపిద్దాం అనుకుంటాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్, నేను కూడా అసలు ఎక్స్పెక్టే చేయలే, ఆల్ ఆఫ్ ఎ సడన్ పాత షీల్డ్ మ్యూజిక్, లైక్ ఫస్ట్ వాళ్ళు ఎంట్రీ వచ్చినప్పుడు, లైక్ డెబ్యూ చేసినప్పుడు వచ్చిన షీల్డ్ ఎంట్రన్స్ మ్యూజిక్ కొడతాడు. మస్తు ఉంటుంది ఆ మ్యూజిక్, లైక్ షియర్ హోటల్ ఈకో లీమా డెల్టా అని షీల్డ్ అని వస్తుంది. సో నేనేమనుకున్నా అంటే మేబీ లైక్ డీన్ ఆంబ్రోస్ని, జాన్ మాక్స్లీని ఏడబ్ల్యూ నుంచి అప్పు తీసుకుని ఇక్కడ లైక్ నస్టాలజియా మూమెంట్ కోసం తీసుకొచ్చిరేమో అనుకున్నా. బట్ ఒక రకంగా చెప్పాలంటే తీసుకురాకపోవడమే మంచిది, బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ రోమన్ అండ్ సెత్, నాట్ 3 persons. సో 3 persons వస్తే మళ్ళీ ఆ స్టోరీ పోతుంది ఒరిజినల్గా చెప్పాలంటే. అండ్ ఈవెన్ టోనీ ఖాన్ కూడా బయట మొన్న అడిగితే చెప్పినుండే, లైక్ నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదు డీన్ ఆంబ్రోస్ కోసము అని, బికాస్ ఇట్స్ గుడ్. ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏంటిదంటే చెప్తా, నెక్స్ట్ వస్తుంది. సెత్ రాలిన్స్ చైర్ తీసుకుని వస్తే చైర్ ఎత్తే లోపే రోమన్ రైన్స్ వచ్చి సూపర్ మ్యాన్ నుంచి పంచి కొట్టి పడేస్తాడు పాపం. లైక్ సెత్ రాలిన్స్ ఎంత అంటే లైక్ అప్పటి వరకు వాడిని ఎక్కిరిస్తారు, తగ్గిస్తారు, మొత్తం వాడిని మొత్తం డిగ్రేడ్ చేస్తారు. ఇప్పుడు కూడా అంతే, అసలు చెయ్యి కూడా ఎత్తలేడు, దెబ్బ కొడతాడు. అండ్ యాక్చువల్గా ఒరిజినల్గా చెప్పాలంటే సెత్ రాలిన్స్ ఫేస్ కానీ, అతని బాడీ కానీ, అతని అదేమంటారు దాన్ని, యాటిట్యూడ్ అదంతా చూస్తే దెబ్బ తగిలింది అంటే ఇంజురీ అయిందనే అనిపిస్తుంది నాకైతే. బట్ స్టిల్ లైక్ ఇంజురీ అయిందా లేదా అన్నది తెలియదు నాకు. బయట న్యూస్ కూడా ఏం రాలేదు ఇంకా దాని గురించి. సో దెన్ ఇంకా రోమన్ రైన్స్ రాక్ ఇద్దరు నించుని ఉంటాడు. అక్కడేమో సెత్ రాలిన్స్ పడిపోయింది, ఇక్కడేమో కోడి రోడ్స్ పడ్డాడు. సో ఇద్దరి రాక్ రోమన్కి ఇద్దరికి ఇంకా కోడి రోడ్స్ దొరికింది. సో ఇద్దరు వాడిని కొట్టి ఓడగొట్టేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతారు. అండ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటిదంటే, ఆర్ ఐడియల్ సిచ్యువేషన్లో ఏంటిదంటే, ఈ టైంలో ఎవరు రావాలి? లైక్ నేనైతే ఏమనుకుంటా అంటే స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ గ్లాస్ షాటర్ అయితే మాత్రం అసలు నాకు తెలిసి ఆ స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ అందరూ చొక్కాలు కాదు ఇట్లా మొత్తం గుద్దలు విక్కుంటారు.
ఎందుకంటే లైక్ రాక్ అండ్ స్టోన్ కోల్డ్ హ్యాస్ దేర్ గ్రేటెస్ట్ రైవల్రీ. లైక్ దానికంటే ముందు స్టోన్ కోల్డ్ అండ్ విన్స్ మెక్మెన్ ఆర్ ద గ్రేటెస్ట్ రైవల్రీ. నెక్స్ట్ రాక్ అండ్ స్టోన్ కోల్డ్, అండ్ 2 ఆఫ్ ది గ్రేటెస్ట్ రెస్లింగ్ సూపర్ స్టార్స్ ఆఫ్ యాటిట్యూడ్ ఎరా. సో ఆబ్వియస్గా స్టోన్ కోల్డ్ వచ్చి, అండ్ స్టోన్ కోల్డ్ ఈజ్ లైక్ యాంటీ అథారిటీ. సో అతని మెయిన్ హోల్ గిమికే అది కదా. సో వెన్ హీఈస్ ద ఫైనల్ బాస్, రాక్ ఈజ్ ద ఫైనల్ బాస్. సో రాక్కి యాంటీ అథారిటీ ఫిగర్ లాగా ఉండేది ఎవరు? ఆబ్వియస్గా స్టోన్ కోల్డ్. బట్ డ్యూ టు సమ్ ఇంటర్నల్ పర్సనల్ రీజన్స్ వల్ల అతను లేడంట. సో అందుకు అతను వాళ్ళు ఏం చేశారంటే డాంగ్ కొడతాడు. టంగ్ అని కొట్టంగానే లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి స్టేడియంలో. అండ్ ఎవ్రీబడి ఆబ్వియస్గా అందరికి తెలిసిందే అది ఎవరిది, అండర్టేకర్ అని. దెన్ మళ్ళీ టంగ్ అని కొట్టంగానే లైట్స్ అన్నీ ఆఫ్ అయితే ఎగ్జాక్ట్లీ రాక్కి వెనకాల అండర్టేకర్ ఉంటాడు. సో అండర్టేకర్ ఏం చేస్తాడు, రాక్ ఏదో మౌదింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ అండర్టేకర్ జస్ట్ ఇట్లా డెడ్ ఐస్తో ఇట్లా కోపంతో చూసుకుంటూ వాడిని పట్టుకుని రాకుని చోక్ స్లామ్ కొడతాడు. ఇంకా మళ్ళీ లైట్లు ఆఫ్ అవుతాయి. సో లైట్లు ఆన్ అవ్వగానే మళ్ళీ మొత్తం స్టేజ్ అంతా లైక్ మ్యాట్ అంతా ఖాళీ ఉంటుంది, రింగ్ అంతా. ఓన్లీ కోడి రోడ్స్ అండ్ రోమన్ రైన్స్ ఇద్దరే ఉంటారు. అండ్ ఇదంతా సీక్వెన్స్ మీకు చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఎండ్ గేమ్లో లైక్ అవెంజర్స్ అందరు. సో నేను స్టార్టింగ్లో ఏమన్నా, సో అందుకు. అండ్ సెత్ రాలిన్స్ ముగ్గురు ఉంటారు, మధ్యలో ఒక చైర్ ఉంటుంది. సో చైర్ని రోమన్ రైన్స్ తీసుకుంటాడు. అండ్ హీ హ్యాస్ 2 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కోడి రోడ్స్ని కొట్టి 1 to 3 పిన్ చేసి తన టైటిల్ రెయిన్ కంటిన్యూ చేసుకోవాలి, 1300 కంటిన్యూ ప్లస్. సెకండ్ ఆప్షన్ ఏంటిదంటే తనకి సెత్ రాలిన్స్ని చూడంగానే తన పాత 10 years పాత జ్ఞాపకాలు గుర్తయినాయి. ఎందుకంటే ఆ షీల్డ్ మ్యూజిక్, ఆ గియరు అంటే ఫ్లాట్ జాకెట్, ఆ షీల్డ్ గియరు అండ్ అవన్నీ. అండ్ సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్ నుంచి తన బ్యాక్ మీద చైర్తో కొట్టి షీల్డ్ని బ్రేకప్ చేసిన తీరు, సో అవన్నీ అతనికి మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ద ఛాంపియన్షిప్ అతను తన పర్సనల్ వెండేటా గురించి ఇటు తిరిగి సెత్ రాలిన్స్ని వెనకాల చైర్తో కొడతాడు. ద సేమ్ లైక్ రెప్లికేట్లో రిపీట్ అవుతుంది. లైక్ హౌ సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్ని బ్యాక్ కొడితే ఎలా అయితే కింద పడి రోపుల మీద పడి ఇట్లా కింద పడతాడు రోమన్ రైన్స్, సేమ్ థింగ్ ఇక్కడ రెప్లికేట్ అవుతుంది. సేమ్ అదే బ్యాక్ అదే చైర్తో రోమన్ రైన్స్ సెత్ రాలిన్స్ కొడితే సెత్ రాలిన్స్ కూడా కింద పడడం కూడా సేమ్ పడతాడు. లైక్ రెండు ఐడియల్గా ఉంటాయి, ప్యారలల్లో సేమ్ ఉంటాయి, విచ్ ఇస్ లైక్ సూపర్ కూల్. లైక్ అంత నష్టాలు. సో దానివల్ల ఏమవుతుంది అంటే రోమన్ రైన్స్ ఇట్లా వెనకాల తిరిగి చూడంగా అంటే లైక్ ప్రిపేరింగ్ ఫర్ స్పియర్, బట్ అంత టైం ఇచ్చేసరికి కోడి రోడ్స్ కూడా రెడీ అయిపోయి దెన్ 3 cross roads కొట్టి కోడి టైటిల్ గెలుస్తాడు, కోడి రోడ్స్. సో హీ కంప్లీటెడ్ ద స్టోరీ ఆర్క్. అండ్ రోమన్ రైన్స్ తన రివెంజ్ 10 years పగని తీసుకున్నాడు, అదొక స్టోరీ ఆర్క్ కంప్లీట్ అయ్యి. అండ్ సెత్ రాలిన్స్ తను కోడి రోడ్స్కి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. కోడి రోడ్స్కి సెత్ రాలిన్స్ ఆ ముందు ఉన్న ఎపిసోడ్లలో ఏమంటాడంటే నేను నీకు షీల్డ్ లాగా నిలబడతానని. అండ్ విచ్ ఇస్ లైక్ షీల్డ్ లెక్కనే ఉంటాడు అతను, బికాస్ షీల్డ్ గేర్లోనే వచ్చిండు. అండ్ రోమన్ రైన్స్ నంబర్ నాకు తెలుసు, బికాస్ ఇప్పటి వరకు రోమన్ రైన్స్ సెత్ రాలిన్స్ని 1-on-1 ఓడగొట్టలేదు. ఈవెన్ లాస్ట్ ఇయర్ రాయల్ రంబుల్లో కూడా సెత్ రాలిన్స్ని చైర్ దొరకంగానే పిచ్చి కొడతాడు, కానీ ఆ మ్యాచ్ వాళ్ళతో గెలవలేదు రోమన్ రైన్స్, బికాస్ హీ గాట్ ఫ్రస్ట్రేటెడ్ బై సీయింగ్ లైక్ మైండ్ గేమ్స్ ప్లే చేస్తాడు సెత్ రాలిన్స్. లైక్ షీల్డ్ గియర్ వేసుకుని షీల్డ్ అని చెప్పి. సో వన్స్ అండ్ ఫర్ ఆల్ అది కూడా పోతుంది. అండ్ దెన్ కోడి రోడ్స్ తన బిగ్గెస్ట్ స్టోరీ లైన్ క్లోజ్ చేసుకుంటాడు ఆర్క్. అట్లా ఇంకా అందరూ బేబీ ఫేసెస్ అందరూ వస్తారు. అండ్ ఈవెన్ చాలామంది ఏడుస్తారు, అరే నాకే కళ్ళల్లో జర నీళ్ళు తిరిగినాయి నిజం చెప్పాలంటే, బికాస్ లైక్ నేను ఇట్లాంటి స్టోరీ లైన్స్లో చాలా ఇన్వెస్టెడ్ అవుతాను. అండ్ అస్సలు నాకైతే ఫుల్ హ్యాపీ ఫీల్స్, ఇట్లా ప్రౌడ్ ఫీల్స్ వచ్చిండే. నాట్ బికాస్ లైక్ ఇది జస్ట్ ఒక రెస్లింగ్ మ్యాచ్ అని కాదు, ద వే దే టోల్డ్ ఆర్టికులేట్ ద ఎంటైర్ స్టోరీ, సెటప్, పే ఆఫ్, స్టార్ట్ టు ఫినిష్, ఇవన్నీ చూడంగానే అసలు నాకైతే మస్తు అనిపిస్తుండే. అండ్ నేను చాలా తక్కువ చెప్తాను ఇట్లాంటివి. ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది లైక్ బెస్ట్ స్పెక్టకల్ మ్యాచ్, లైక్ గ్రేటెస్ట్ మ్యాచ్ అనను రెస్లింగ్ మ్యాచ్. స్పెక్టకల్ ఆ జోన్లో అయితే ఇదే గ్రేటెస్ట్. బికాస్ అండ్ స్టోరీ లైన్లో నాకు వచ్చేసి నేను ఇది నెంబర్ 2 అని పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు ఎప్పటికీ WrestleMania 30
డానియల్ బ్రైన్ స్టోరీ లైన్ అన్నది అల్టిమేట్ అసలు. అదైతే ఆర్గానిక్గా చాలా లైక్ జనాల్లో నుంచి జెన్యున్గా వచ్చిన ఆర్గానిక్ మూమెంట్ అది, ఎస్ మూమెంట్ అన్నది. అండ్ దానివల్ల ఒక అండర్ డాగ్, ఒక మామూలు మనిషి వరల్డ్ ఛాంపియన్ ఎట్లా అవుతాడు అన్నది స్టోరీ లైన్. అండ్ దట్ టు అగైన్స్ట్ అథారిటీ, కార్పొరేట్, వాటికి ఆపోజిట్లో వెళ్ళి ఒక కామన్ మ్యాన్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ ఎట్లా అవుతాడు అన్నది అది ది బెస్ట్ నాకు తెలిసి స్టోరీ లైన్. సో అది 1, మేబీ ఇది 2లో పెట్టచ్చు నేను, 2 or 3లో. బికాస్ షీల్డ్ అనే స్టోరీ కూడా నాకు చాలా ఇష్టం. లైక్ హౌ షీల్డ్ అనేది ఎట్లా క్రియేట్ అయింది, ఎట్లా బ్రేకప్ అయింది, తర్వాత ముగ్గురు 3 దారులు వెళ్ళారు, ముగ్గురు కలిసి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఆడారు. అండ్ అది హౌ ఇట్ వెంట్ అవుట్. అండ్ వాళ్ళ బ్యాండరింగ్ ఎట్లుంటుంది, వాళ్ళ మళ్ళీ మధ్యలో ఒకసారి కలుస్తారు బికాస్ ఆఫ్ లైక్ సమ్ రీజన్స్. అండ్ మళ్ళీ ఒకరు బయటికి వెళ్ళిపోయారు, వేరే ప్రమోషన్లోకి వెళ్ళారు, ఇంకొకరేమో ఛాంపియన్ అయ్యిండు, ట్రైబల్ చీఫ్ అయ్యిండు, లైక్ ఇంకొకరేమో సెత్ రాలిన్స్ లైక్ హీస్ క్రౌడ్ ఫేవరెట్ అయిపోయిన ఉండే. లైక్ సూపర్ ఫన్ స్టోరీస్ ఇవన్నీ. అండ్ మీకు ఏంటిదంటే లైక్ ఇట్లాంటివి చూస్తే లైక్ వీ ఫీల్ సో మచ్ లైక్ హ్యాపీగా ఉంటుంది. ఆ రోజు ఏమన్నా మనకి ఇబ్బందులు ఉన్నా అవన్నీ కొంచెం పక్కకు పెట్టి, లైక్ మీరు మూవీ ఎలా చూస్తారో నేను రెస్లింగ్ అట్లనే చూస్తాను. సో అంటే నేను అనేది ఏంటిదంటే రెస్లింగ్ చూసే వాళ్ళని జర చిన్న చూపుతాను చూడకూడదు. ఇట్స్ ఓకే, లైక్ ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమంది స్పిరిచువల్గా చూస్తారు, రోడీస్ చూస్తారు, అంటే అప్పట్లో నేను కూడా చూస్తున్నాను. బట్ దట్ డజంట్ మీన్ లైక్ దే ఆర్ లైక్ చాలా వీలేంది అసలు. లైక్ మ్యాన్ స్పోర్ట్స్ చూడాలి. సో అందుకే నేను అవన్నీ నేను పట్టించుకోను. ఐ ప్రిఫర్ ఎవ్రీథింగ్. లైక్ నాకు ఏది లైక్ హుక్ చేయగలుగుతుందో అవన్నీ నేను చూస్తాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. నాకైతే మస్తు అనిపించింది. అండ్ లైక్ అంతమంది క్యామియోస్ వచ్చినాయి. లైక్ ఎన్వైరన్మెంటల్ అంటున్నా, అదేలే ఆ ఎన్వైరన్మెంట్ అంతా లైక్ అట్మాస్ఫియర్ అంతా సూపర్ ఫన్, హాట్ ఉంది. అంటే లైక్ ఫన్ లెక్క ఉండే. అండ్ దట్స్ ఇట్. లైక్ నాకు మస్తు అనిపించింది ఉండే. అండ్ ఐ థింక్ నేను చూస్తూనే 45 minutes అవుతుంది నేను జస్ట్ ఇది చెప్పడానికే. బికాస్ నేను చాలా ఇన్వెస్టెడ్ లైక్ ఇట్లాంటి వాటిల్లో. ఇంకా లైక్ UFC 300 ఉంది, అవన్నీ మేబీ నేను దీన్ని 2 episodes లెక్క స్ప్లిట్ చేసి చెప్పాల్సి వస్తుందేమో. నాకు రెస్లింగ్ మీద మళ్ళీ ఫుల్ ఇంట్రెస్ట్ రావడానికి, పీక్ చేయడానికి ఇది కూడా ఒక రీజన్ అయింది. చూడాలి కొత్త ఏరాలో ఎట్లుంటుంది అన్నది. కోడీ రోడ్స్ ఎన్ని రోజులు ఛాంపియన్ ఉంటాడు. మేబీ లైక్ ఐ థింక్ నా ప్రెడిక్షన్ ఏముంటుందంటే రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ సమ్మర్ స్లామ్ ఉంటుంది. ఇన్ దట్ మీన్ టైమ్ రోమన్ రైన్స్, సెత్ రాలిన్స్ వీళ్ళందరూ రెస్ట్ తీసుకుంటారు. బికాస్ లైక్ అంత బాడీ ఆఫ్ వర్క్ చేసినప్పుడు ఆబ్వియస్గా. అండ్ దెన్ డ్రూ మ్యాకెంటైర్, CM Punk అప్పటిలోపు మంచిగా ఫాలో అప్ చేసుకుంటూ చేస్తారు. అండ్ దీనికి పెద్ద దెబ్బ ఏంటంటే CM Punk ఏం చేసిందంటే ఏరియల్ హవానీ అని ఒక ఇంటర్వ్యూయర్ ఉంటాడు, సో జర్నలిస్ట్. సో అతనికి ఇంటర్వ్యూ ఇచ్చి AEWలో జరిగిన ఒక పెంట గురించి చెప్తాడు. లైక్ అది ఇప్పుడు కాదు, 7 months బ్యాక్ అది వెంబ్లీ స్టేడియం దగ్గర జరిగిన ఉండే. సో దాని గురించి చెప్తాడు. అండ్ టోనీ ఖాన్ బాగా హట్ అయ్యి బాగా మనసులోకి తీసుకుని ఏం చేస్తాడంటే ఇదంతా కాదు, నేను ఫుటేజ్ ఎయిర్ చేస్తాను, ఒరిజినల్గా ఏం జరిగిందో సెక్యూరిటీ ఫుటేజ్ అని చెప్తాను. లైక్ ఆబ్వియస్లీ ఇదంతా రేటింగ్స్ గ్రాబ్ కోసం అని అర్థమవుతుంది. లైక్ టాక్ కోసం, సోషల్ మీడియా బస్ కోసం ఇదంతా AEW వాళ్ళు చేసేది. బట్ ఎక్కువ రోజులు ఇట్లాంటివి సస్టైన్ కావు. యూ నీడ్ టు లైక్ హ్యావ్ ఎ స్టోరీ లైన్స్. లైక్ ఇప్పుడు నేను WWEలో ఇంత మంచి స్టోరీ లైన్ వచ్చిందని పొగుడతలేను, బట్ ఒరిజినల్గా కూడా దే రైట్ సో మచ్ గుడ్ స్క్రిప్ట్. చాలా వరకు డట్స్ ఉంటాయి, బట్ ఆ డట్స్లో కూడా మట్టిలో మాణిక్యం లెక్క కొన్ని తేలుతాయి అప్పుడప్పుడు. బట్ ఇక్కడ వేరే AEWలో అయితే స్టోరీ లైన్స్ అనేవి అసలు ఏమి ఉండవు. వీళ్ళు జస్ట్ ఆ గేమ్ మోడ్ పెట్టుకుని ఆన్ చేసుకుని, కెరియర్ మోడ్ ఆన్ చేసుకుని కొడుతున్నట్టు ఉంటుంది మొత్తము. సో అందువల్ల ఏంటంటే రేటింగ్స్ అవన్నీ ప్రాపర్గా ఉంటలేవు. సో రేటింగ్స్ను పికప్ చేయడానికి ఇట్లాంటి స్టంట్లు చేస్తారు అప్పుడప్పుడు. ఇవన్నీ అప్పట్లో ఈసీడబ్ల్యూ కాదు కానీ WCW వాళ్ళు అయితే అతను ఎవరు మన ఎరిక్ బిషాప్ టైంలో ఇవే చేస్తుండే. ఆయన పేరేంది బ్రో అంటాడు. ఇట్స్ నాట్ WCW బ్రో అంటాడు. అరే ఆయన పేరు మర్చిపోతా నేను ఎప్పుడు కూడా. అంటే హీ థింక్స్ హీఈస్ ఏ జీనియస్ క్రియేటర్, బట్ నాట్. ఆ WCW వైబ్స్ అన్నీ వస్తున్నాయి, విచ్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్ ఫర్ ద AEW. సో చేసుకుంటే బెస్ట్. బట్ చూద్దాం ఏం చేస్తారు,
ఎంత ఏరియా చేసినా సీఎం పంక్ ఉన్న క్రేజ్ అట్లనే ఉంటుంది. మేబీ హేటర్స్ అట్లనే ఉంటారు. సో దీంట్లో తేడానే ఉండదు. బట్ ఇట్లా చేస్తే లైక్ అన్నెసరీగా టోనీ ఖాన్ అనే అతనికి రెస్పెక్ట్లు కూడా తగ్గుతూ ఉంటాయి, విచ్ ఇస్ అన్నెసరీ. సో ఐ థింక్ పెద్ద మిస్టేక్, రాంగ్ స్టెప్ వేసారని అనుకుంటాం. బట్ ఎనీహౌ లైక్ WrestleMania 41కి వచ్చేసి రోమన్ వర్సెస్ రాక్ మ్యాచ్ ఉంటుంది. లైక్ కెరియర్ వర్సెస్ కెరియర్ అది ఉంటుంది నాకు తెలిసి. కెరియర్ వర్సెస్ స్ట్రీక్ కాదు, లైక్ కెరియర్ వర్సెస్ మేబీ ఛాంపియన్షిప్ ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళది. అండ్ ఐ థింక్ ఐదర్ సెత్ వర్సెస్ కోడీ ఆర్ లైక్ కోడీ వర్సెస్ కొత్తగా ఎవరు వస్తారు ఇంకా అప్పట్లోపు అన్నది చూసి దాన్ని బట్టి చూడొచ్చు WrestleMania మ్యాచెస్ అనేవి. బట్ చాలా ఎర్లీ ఇప్పటికి, ఇంకా 2 కూడా అవ్వలేదు. ఐ థింక్ మీ అందరికీ నేను నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్ రెస్లింగ్ ఎవరికైతే నచ్చదో బోర్ కొడితే ఐఎమ్ సారీ. లైక్ బట్ నాకు ఆ ఎక్సైట్మెంట్ ఆగాక నేను చేసినుండే. అండ్ మీకు నచ్చితే లైక్ రివ్యూ, కమెంట్స్, మీ ఒపీనియన్స్ ఏమన్నా పెట్టండి. డిస్క్రిప్షన్లో లైక్ ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది. ఏమన్నా లైక్ సజెషన్స్ కానీ ఏమైనా టిప్స్ కానీ పంపించాలన్నా, లైక్ టిప్స్ ఇన్ ద సెన్స్ ఇలా చేయాలా వాటి గురించి. సో ఏమున్నా కానీ మీరు చెప్పచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంటుంది. ఐ హోప్ లైక్ నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేద్దామని అనుకుంటున్నా ఇన్స్టాగ్రామ్లో. చూద్దాం లైక్ ఈ క్లిప్స్ని కట్ చేసి, అంటే అదన్నీ లైక్ హ్యూజ్ వర్క్స్. సో అది చేయాలా వద్దా అన్నది నా డౌట్, టైం దొరుకుతా లేదా అన్నది. దట్స్ ఇట్. లైక్ పీస్ అవుట్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.